పార్వతీపురం మన్యం జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురంలో జరుగుతున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈమెతో పాటు ఎంపీపీ కుంబురుపు దీనమయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజన వర్గాల వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అందరికీ వైద్యం అందించాలనే ఆశతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలియజేశారు. వీటితో పాటు వైస్ ఎంపీపీ శేఖర్, రజక డైరెక్టర్ గిరిబాబు, సర్పంచులు, సంఘం నాయకులు, బొత్తాడ గౌరీశంకర్, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చాలా మహోన్నతమైనది, చాలా శక్తివంతమైనది. సామాన్యులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, హరిజన గిరిజన ప్రాంతంలో ప్రజలందరికీ కూడాను ప్రాణదాతగా నిలిచేటువంటి మహోన్నతమైన కార్యక్రమం. మనసున్న మహారాజు పేదల ప్రాణాలంటే ప్రియమైనటువంటి నేస్తంగా గుర్తించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలానే మా గిరిజన ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా సగటు పేదవాడు, ప్రతి మహిళ, ప్రతి అవ్వ, తాతయ్య అంతమంది కూడా వివిధ వ్యాధులతో ఉన్నవాళ్ళు వెళ్ళి చక్కగా చూపించుకొని అక్కడ మందులు తీసుకొని తమ ప్రాణాన్ని కాపాడుకునే పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ఎంతో మహోన్నతమైన కార్యక్రమంగా అభివర్ణిస్తూ ఆనందపడుతూ సంతోషదాయకంగా ఉంటే తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏమని? రేపు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఆ సచివాలయంలో ఉంది అంటే ముందు రోజు వెళ్ళి ఎక్స్ప్రే అయిపోయినటువంటి మందులు ఇస్తున్నారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పి. అంటే ఇంత దిగజారుడి రాజకీయానికి పూనుకోవడం ఎంత శోచనీయము అని అంటే, ఎంత అవమానకరము అని అంటే ఇది చాలా దారుణం. ప్రజల ప్రాణాలని, మానాల్ని, జీవితాలని, వాళ్ళ ముఖాల చిరునవ్వు చూడాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి కల అయితే, దానికి వ్యతిరేకంగా ఇలాంటి దిగజారుడు ప్రచారం చేయడం, దిగజారుడు మాట్లాడడం అనేది తెలుగుదేశం నాయకులకు ఆనవాయితీగా అలవాటుగా మారిపోయింది. ఇంతకుముందు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా ఎప్పుడైనా పేద ప్రజలకు ఈ యొక్క ఆరోగ్య సురక్ష అన్నటువంటి కార్యక్రమం పెట్టి ఏనాడైనా ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి ఆలోచన కలిగిందా? కలగలేదు. ఈరోజు మనసున్నటువంటి మహారాజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేసరికి అక్కస్తో తప్పుడు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. ఇకపోతే కురుపాం నియోజకవర్గంలో